నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 77లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. నాటీ. నాటీని తెలుగులో అల్లరి లేదా చిలిపి అని అంటాం. ద నాటీ బాయ్ బ్రోక్ ద గ్లాస్. ద నాటీ బాయ్ బ్రోక్ ద గ్లాస్. ఆ చిలిపి పిల్లవాడు గ్లాస్ పగలగొట్టాడు. డోంట్ బి నాటీ ఇన్ క్లాస్. డోంట్ బి నాటీ ఇన్ క్లాస్. తరగతిలో అల్లరి చేయకు. మున్సిపల్. మున్సిపల్ని తెలుగులో పురపాలక లేదా పట్టణ సంబంధిత అని అంటాం. ద మున్సిపల్ వర్కర్స్ క్లీన్ ద రోడ్స్. ద మున్సిపల్ వర్కర్స్ క్లీన్ ద రోడ్స్. మున్సిపల్ కార్మికులు రోడ్లు శుభ్రం చేస్తారు. ద మున్సిపల్ ఆఫీస్ ఈజ్ నియర్ ద మార్కెట్. ద మున్సిపల్ ఆఫీస్ ఈజ్ నియర్ ద మార్కెట్. మున్సిపల్ కార్యాలయం మార్కెట్ దగ్గర ఉంది. మల్టిప్లై. మల్టిప్లైని తెలుగులో గుణించు లేదా పెంచు అని అంటాం. కెన్ యూ మల్టిప్లై 12/8? కెన్ యూ మల్టిప్లై 12/8? మీరు 12ను 8తో గుణించగలరా? వీ నీడ్ టు మల్టిప్లై అవర్ ఎఫర్ట్స్. వీ నీడ్ టు మల్టిప్లై అవర్ ఎఫర్ట్స్. మనం మన ప్రయత్నాలను పెంచుకోవాలి. ఎలక్షన్. ఎలక్షన్ని తెలుగులో ఎన్నిక లేదా ఓటింగ్ అని అంటాం. ద ఎలక్షన్ విల్ బి హెల్డ్ నెక్స్ట్ మంత్. ద ఎలక్షన్ విల్ బి హెల్డ్ నెక్స్ట్ మంత్. ఎన్నిక వచ్చే నెలలో జరుగుతుంది. పీపుల్ ఓటెడ్ ఇన్ ద లోకల్ ఎలక్షన్. పీపుల్ ఓటెడ్ ఇన్ ద లోకల్ ఎలక్షన్. ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఓటు వేశారు. మసల్. మసల్ని తెలుగులో కండరం లేదా బలం అని అంటాం. ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు బిల్డ్ మజిల్. ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు బిల్డ్ మజిల్. వ్యాయామం కండరాలను నిర్మించడానికి సహాయపడుతుంది. హీ గాట్ మసిల్ పెయిన్ ఆఫ్టర్ జిమ్. హీ గాట్ మసిల్ పెయిన్ ఆఫ్టర్ జిమ్. జిమ్ తర్వాత అతనికి కండరాల నొప్పి వచ్చింది. నేక్డ్. నేక్డ్ని తెలుగులో నగ్నమైన అని అంటాం. ద బేబీ వాజ్ నేక్డ్ ఆఫ్టర్ ఏ బాత్. ద బేబీ వాజ్ నేక్డ్ ఆఫ్టర్ ఏ బాత్. స్నానం తర్వాత బాబు నగ్నంగా ఉన్నాడు. ద ట్రీస్ వేర్ స్టాండింగ్ నేక్డ్ ఇన్ ద వింటర్. ద ట్రీస్ వేర్ స్టాండింగ్ నేక్డ్ ఇన్ ద వింటర్. చలికాలంలో చెట్లు బహిరంగంగా నిలబడి ఉన్నాయి. కర్సర్. కర్సర్ని తెలుగులో కర్సర్ లేదా సూచిక అని అంటాం. మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. కర్సర్ను తదుపరి పంక్తికి తరలించు. మై కర్సర్ ఈజ్ నాట్ మూవింగ్. మై కర్సర్ ఈజ్ నాట్ మూవింగ్. నా కర్సర్ కదలడం లేదు. లూజ్ మోషన్. లూజ్ మోషన్ని తెలుగులో నీళ్ల విరోచనాలు లేదా లూజ్ మోషన్ అని అంటాం. ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లూజ్ మోషన్. ద చైల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ లూజ్ మోషన్. ఆ పిల్లవాడు విరోచనాలతో బాధపడుతున్నాడు. డ్రింక్ మోర్ వాటర్ టు స్టాప్ లూజ్ మోషన్. డ్రింక్ మోర్ వాటర్ టు స్టాప్ లూజ్ మోషన్. లూజ్ మోషన్ ఆపడానికి ఎక్కువ నీరు త్రాగాలి. నెయిల్. నెయిల్ని తెలుగులో గోరు లేదా మేకు అని అంటాం.
షీ పెయింటెడ్ హెర్ నెయిల్స్ రెడ్. షీ పెయింటెడ్ హెర్ నెయిల్స్ రెడ్. ఆమె గోళ్లకు ఎరుపు రంగు వేసుకుంది. బీ కేర్ఫుల్, దెర్ ఇస్ ఎ నెయిల్ ఆన్ ద ఫ్లోర్. బీ కేర్ఫుల్, దెర్ ఇస్ ఎ నెయిల్ ఆన్ ద ఫ్లోర్. జాగ్రత్తగా ఉండండి, నేలపై ఒక మేకు ఉంది. నియర్ బై. నియర్ బైని తెలుగులో దగ్గరలో లేదా సమీపంలో అని అంటాం. దెర్ ఇస్ ఎ పార్క్ నియర్ బై. దెర్ ఇస్ ఎ పార్క్ నియర్ బై. దగ్గరలో ఒక పార్క్ ఉంది. మై ఫ్రెండ్ లివ్స్ నియర్ బై. మై ఫ్రెండ్ లివ్స్ నియర్ బై. నా స్నేహితుడు దగ్గరలో ఉంటాడు. నెసెసిటీ. నెసెసిటీని తెలుగులో అవసరం లేదా తప్పనిసరి అని అంటాం. వాటర్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. వాటర్ ఈజ్ ఏ బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్. నీరు జీవితం యొక్క ప్రాథమిక అవసరం. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ ఎవ్రీవన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ నెసెసిటీ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి విద్య ఒక అవసరం. నెక్. నెక్ని తెలుగులో మెడ లేదా కంఠం అని అంటాం. షీ వోర్ ఏ చైన్ అరౌండ్ హెర్ నెక్. షీ వోర్ ఏ చైన్ అరౌండ్ హెర్ నెక్. ఆమె మెడలో గొలుసు ధరించింది. హీ హ్యాస్ పెయిన్ ఇన్ హిజ్ నెక్. హీ హ్యాస్ పెయిన్ ఇన్ హిజ్ నెక్. అతనికి మెడలో నొప్పిగా ఉంది. నిల్. నిల్ని తెలుగులో శూన్యం లేదా లేని అని అంటాం. ద స్కోర్ వాజ్ నిల్ ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్. ద స్కోర్ వాజ్ నిల్ ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్. మొదటి అర్ధభాగం తర్వాత స్కోరు శూన్యం. హిస్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ ఆల్మోస్ట్ నిల్. హిస్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఆర్ ఆల్మోస్ట్ నిల్. అతని గెలిచే అవకాశాలు దాదాపు లేవు. నైట్. నైట్ని తెలుగులో రాత్రి అని అంటాం. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. ద స్టార్స్ షైన్ ఎట్ నైట్. రాత్రి నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ఐ లైక్ టు స్టడీ ఎట్ నైట్. ఐ లైక్ టు స్టడీ ఎట్ నైట్. నేను రాత్రి చదవడం ఇష్టపడతాను. నెట్. నెట్ని తెలుగులో వల లేదా నెట్ అని అంటాం. ఫిషర్మెన్ యూజ్ ఎ నెట్ టు క్యాచ్ ఫిష్. ఫిషర్మెన్ యూజ్ ఎ నెట్ టు క్యాచ్ ఫిష్. మత్స్యకారులు చేపలు పట్టడానికి వల వాడుతారు. ద బాల్ హిట్ ద నెట్. ద బాల్ హిట్ ద నెట్. బంతి నెట్ను తాకింది. నియర్లీ. నియర్లీని తెలుగులో దగ్గరగా లేదా సుమారుగా అని అంటాం. ద బస్ ఈజ్ నియర్లీ ఫుల్. ద బస్ ఈజ్ నియర్లీ ఫుల్. బస్సు దాదాపు నిండిపోయింది. హీ వెయిటెడ్ నియర్లీ యాన్ అవర్. హీ వెయిటెడ్ నియర్లీ యాన్ అవర్. అతను దాదాపు గంటసేపు వేచి ఉన్నాడు. నాయిస్. నాయిస్ని తెలుగులో శబ్దం లేదా ధ్వని అని అంటాం. దెర్ ఈజ్ టూ మచ్ నాయిస్ ఇన్ ద మార్కెట్. దెర్ ఈజ్ టూ మచ్ నాయిస్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో చాలా శబ్దం ఉంది. డోంట్ మేక్ నాయిస్ ఇన్ ద క్లాస్. డోంట్ మేక్ నాయిస్ ఇన్ ద క్లాస్. క్లాస్లో శబ్దం చేయవద్దు. నామినేషన్. నామినేషన్ని తెలుగులో నామినేషన్ లేదా ప్రతిపాదన అని అంటాం. షీ సబ్మిటెడ్ హెర్ నామినేషన్ ఫర్ ద ఎలక్షన్. షీ సబ్మిటెడ్ హెర్ నామినేషన్ ఫర్ ద ఎలక్షన్. ఆమె ఎన్నికల కోసం తన నామినేషన్ సమర్పించింది. హీ గాట్ ఏ నామినేషన్ ఫర్ బెస్ట్ యాక్టర్. హీ గాట్ ఏ నామినేషన్ ఫర్ బెస్ట్ యాక్టర్.
అతను ఉత్తమ నటుడిగా నామినేషన్ పొందాడు. నామినేట్. నామినేట్ని తెలుగులో నామినేట్ చేయు లేదా ప్రతిపాదించు అని అంటాం. దే విల్ నామినేట్ హెర్ ఫర్ ద అవార్డ్. దే విల్ నామినేట్ హెర్ ఫర్ ద అవార్డ్. వారు ఆమెను అవార్డు కోసం నామినేట్ చేస్తారు. He was nominated as the team leader. He was nominated as the team leader. అతను జట్టు నాయకుడిగా నామినేట్ అయ్యాడు. నెవర్దెలెస్. నెవర్దెలెస్ని తెలుగులో అయినప్పటికీ లేదా అయినా అని అంటాం. ఇట్ వాజ్ రైనింగ్. నెవర్దెలెస్ we went out. It was raining. Nevertheless, we went out. వర్షం పడుతోంది. అయినప్పటికీ మేము బయటకు వెళ్ళాము. He was tired. Nevertheless, he finished his work. He was tired. Nevertheless, he finished his work. అతను అలసిపోయాడు. అయినప్పటికీ పని పూర్తి చేశాడు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.